శ్రీ వరసిద్ధి విజయ కాళీ కాల భైరవుల పాదపద్మలకు నమస్కరించి ఈ వీడియోని ఆరంభిస్తున్నాను. రానున్నది శ్రావణ మాసం. శ్రీ లక్ష్మీ అమ్మవారికి బాగా ఇష్టమైన మాసం అన్నమాట. మాసంలో ప్రతి వారి ఇల్లు కళకళలాడిపోతూ ఉంటుంది. కారణం ఏమిటి అంటే అందరూ భక్తి శ్రద్ధలతో తమ తమ అనుష్ఠానం పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. కొన్ని ముఖ్యమైన పండుగలు కూడా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా 6వ తేదీ మంగళ గౌరీ వ్రతము, 16వ తేదీ వరలక్ష్మి వ్రతము, 19వ తేదీ జంధ్యాల పౌర్ణమి లేక రాఖీ పౌర్ణమి, 26వ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి. ప్రపంచవ్యాప్తంగా ఈ ముఖ్యమైన పండుగల్ని అందరూ జరుపుకుంటారు. మరి సాధకులు ఏం చేయాలి? సాధకులు మీ యొక్క మంత్రానుష్ఠానాన్ని బాగా పదును పెట్టుకోండి. మీకు కుదిరిన టైంలో అంటే వేకువజామున లేక సాయంత్రం, మ్యాక్సిమం వేకువజామున బ్రహ్మముహూర్తంలోనే చేయటానికి ట్రై చేయండి, మంచిది. వేకువజామున కుదరని వారు సాయంత్రము తప్పనిసరిగా మీ అనుష్ఠానానికి పదును పెట్టుకోండి. చక్కగా ఆ మంత్ర జపం చేసుకోండి. హోమం కుదిరిన వాళ్ళు ఈ శ్రావణ మాసం మొత్తం హోమం చేసుకోండి. మీకు ఏ మంత్రం అయితే ఉపదేశం ఉందో, ఏ మంత్రమైనా సరే, అది ఏ దేవుడి మంత్రమైనా సరే, ఏ దేవత మంత్రమైనా సరే, చక్కగా హోమం కూడా చేసుకోండి. పుణ్యక్షేత్రాలు వెళ్ళిన వారు వెళ్ళొచ్చు, అక్కడ కూడా కుదిరితే హోమం చేసుకోండి. లేక మీ జపాన్ని కంటిన్యూ చేయండి. అంటే మంత్రం ఉపదేశం ఉంటే జపాన్ని కంటిన్యూ చేయండి. ముఖ్యంగా ఈ పర్వదినాల రోజు అంటే పండుగల రోజు శ్రీ మంగళగౌరి వ్రతము, శ్రీ వరలక్ష్మి అమ్మవారి వ్రతము, రాఖీ పౌర్ణమి అంటే జంధ్యాల పౌర్ణమి. మామూలుగా పూర్వం జంధ్యాల పౌర్ణమి అనేవాళ్ళు, సరే ఇప్పుడు ఫ్యాషన్ వచ్చేసింది కాబట్టి రాఖీ పౌర్ణమి లేక జంధ్యాల పౌర్ణమి. శ్రీకృష్ణ జన్మాష్టమి, ఆ జన్మాష్టమి రోజు అందరూ చక్కగా దేవాలయాలకు వెళ్తారు. సాయంత్రం పూట ఉట్టి కొట్టి కార్యక్రమాలు ఉంటాయి. ఇప్పుడు కొన్ని చోట్ల జరుగుతున్నాయి, కొన్ని చోట్ల జరగటం లేదు. వాటిలో పాల్గొంటే పాల్గొనండి, మీ ఇష్టం అది. ఇక మీ అనుష్ఠానం చక్కగా చేసుకోండి. ఏమైనా అడ్డం ఉన్నవారు ఆ యొక్క రోజులు మాత్రం వదిలేసి ఇక మిగిలిన రోజుల్లో మీ అనుష్ఠానాన్ని కంటిన్యూ చేసుకోండి. చక్కగా హాయిగా ఇంకా బాగా గుర్తుపెట్టుకోండి, హోమం కుదిరితే ఈ శ్రావణ మాసం మొత్తం హోమం చేసుకోండి. మ్యాక్సిమం మీరు ఆ దేవుడు దేవతకి దగ్గరగా ఉండే మార్గం ఆలోచించుకోండి. అంటే 24 గంటలు ఆ దైవ ధ్యానంలో గడపండి, ఆ మంత్ర జపంలో గడపండి, పూజలు హోమాలు వీటిల్లోనే గడపండి. కుదిరిన వారు మీకు కుదిరిన టైంలో చేసుకోండి. చక్కగా ఈ శ్రావణ మాసాన్ని మీరు మీ సాధన కోసం మ్యాక్సిమం ఆ టైం మొత్తం ఉపయోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందు